ఆనం నాగేంద్ర గారు నేను సభలో మాట్లాడిన మాటలు గతంలో ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటివే చాలా విన్నాం. ఇప్పుడు అది తెలంగాణ వంతు అయిందేమో. ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు విందామని. ఒకసారి బయట ప్లే చేయండి. కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కరిని తోలు తీస్తా ఒక్కొక్కరిని చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను విపత్తులు కానీ. ఓకే, ఇది అక్బర్ ఆయన బయట ప్లే చేయండి. Is a very wrong message which will go. Sir, not using, sir, you might have not heard. Sir, he said about mothers. That is not right. And then after that, he also said, come out. I will see. Sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honorable Speaker, sir, I am requesting you, sir, it will not be good, sir. It is not good for this house. I know people provoke us. I know there are people who instigate us, but we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request to... Right. సరే, ఈ అంశం ఇలా ఉంటే మరొక వైపు సవితా కేటీఆర్ గారు వాళ్ళ ఆందోళనలు ఎలా చూడాలి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? నిన్న తెలంగాణ శాసనసభ చివరి రోజు రాత్రి వాయిదా పడింది. చాలా పరాకాష్ఠకు చేరాయి ఈ మాటల యుద్ధాలు, లేకపోతే ప్రత్యక్షమైనటువంటి దూషణలు ఇవన్నీ. ఓకే, నాగేందర్ మాట్లాడింది ఎవరు దాన్ని హర్షించారు. అక్బరుద్దీన్ పాయింట్అవుట్ చేశాక ఆయన అప్పటికప్పుడు తప్పు మాట్లాడానని ఆయన ఐ రిగ్రెట్ పొరపాటున అన్నాను. రెండోది వాళ్ళు అన్నవి మీకు వినపడలేదు. అవును, ఆయన ఈరోజు కూడా ఏదో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ మళ్ళీ చెప్పాడు, ఇది అక్కడ నన్ను చాలా అన్నారు, మీకు వినపడలేదు, దాంతో నేను ఆవేశపడి అలా అన్నాను. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు నాకు మాట్లాడే ఛాన్సే రాలేదని కూడా ఆయన ఒక డైలాగ్ వేసాడు. అంటే బీఆర్ఎస్లో చేరాడు ఆయన, కాంగ్రెస్ నుంచి వచ్చి చాలా కాలం తెలిసిన పెద్ద మనిషే కదా అందరికీ. కాబట్టి ఒకటి ఆయన విచారించి వ్యక్తం చేశాడు, అయినా అలా మాట్లాడి ఉండకూడదు, అది ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి రెండోది అక్బరుద్దీన్ కూడా దాన్ని పాయింటెడ్గా తీసుకొచ్చాడు. నేను అప్పుడు లేను, నేను ఆ ఛాంబర్లో ఉన్నాను, ఈ మాటలు విని ఇక్కడికి వచ్చానని అన్నారు. మూడోది నోరు జారిన తర్వాత ఇది హైదరాబాద్ భాష, మొత్తం హైదరాబాద్ భాషను అంతా అనడం ఎందుకు, అది అలా అనడం పొరపాటు, అంతవరకు దాన్ని వెనక్కు తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఆయన మరింత వివరణిస్తూ అక్కడ చాలా తప్పులు మాట్లాడారు, దుర్భాషలు ఆడారు అని చెప్తున్నారు. శాసనసభలో ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏ పక్షమైనా ఎవరైనా కానీ సీనియర్గా ఉండి మంత్రిగా కూడా పనిచేశారు ఆయనే అన్నట్టుగా, ఇవి మళ్ళీ రాదని మనం కోరుకుందాం. కానీ నిన్న సబితా ఇంద్రారెడ్డి ఆ విషయం దాని మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, అక్కలను నమ్మొద్దు అన్నారని. అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేప్పడం, నిరసన తెలపడం, కేటీఆర్ను మార్షల్స్ అరెస్ట్ చేయడం, ఉద్రిక్తత తాండవించింది. నిన్న ఉద్రిక్తత క్లైమాక్స్కి అయితే చేరింది. క్లైమాక్స్కు చేర్చాలని ఇరుపక్షాలు కూడా గట్టిగా భావించినట్టు కనపడ్డాయి. తగ్గేదేలే అన్న పద్ధతిలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా బాగా దాన్ని తెగేదాకా లాగినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఇప్పుడు నిన్న ఎందుకు ఇలా జరిగిందని కూడా ఒకటి ఉదాహరణకు జాబ్ క్యాలెండర్ ఉందనుకోండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అందరూ అనుకున్నారు, నిన్న ఇచ్చారు. అవును, ఇచ్చిన తర్వాత నేను ఎక్కడో మేధావులు కూడా కొంతమంది మాట్లాడితే చూసా, జేపీ ఇలాంటి వాళ్ళు, జాబ్ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఉంది, జాబ్ల వల్ల ఏమొస్తుంది ఈ పద్ధతిలో. అంటే జాబ్ క్యాలెండర్ అనేది ముందో వెనుకో రావడాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో, స్వాగతించాల్సిన సమయంలో ఈ అంశం నిన్న మొత్తం డిబేట్ను డామినేట్ చేయడం మనం చూస్తాం, మొత్తం డిస్కోర్స్. అలాగే రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి సత్కరించి ఉపాధ్యాయుల సమస్యలు కొంత పరిష్కారం చేశారు మీరు, చాలా రోజులుగా అలా పేరుకుపోయినటువంటివన్నీ కూడా. బహుశా కొంత పాజిటివ్ ఎక్కువగా రుణమాఫీ కానీ ఇవి పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తున్నప్పుడు వీళ్ళు బహుశా వేడి పెంచాలి అనేది ఒకటి జరిగినట్టుగా ఉంది. సరే, నోరు జారారా సబితను అన్నారా అనడానికి అవి పార్టీ ఫిరాయింపులు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి పోవడానికి సంబంధించినవి. బట్ ఈ నోరు జారడాలు దుర్భాషలో అయితే మటుకు ఆగాల్సిన అవసరం ఒకటి ఉంది. నెమ్మదిగా తెలంగాణ శాసనసభను కూడా
కొంచెం ఎక్కువ రణరంగంగా చేయాలి, తగ్గకూడదు. అవును. అంటే బీఆర్ఎస్ కనబడకుండా పోతుంది, అదృశ్యమైపోతుంది, అందరూ అందులోకి వెళ్తారు ఇలా అంటున్నప్పుడు మనం తగ్గకూడదు, సత్తా చూపించాలి అనే ఒకటి వాళ్ళు కూడా ఒక పంతానికి వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఓకే. మూడోది సబిత మాటల్లో ఆంధ్ర యాంగిల్ ఒకటి ఉంది. దాన్ని సాక్షి రోజు చాలా ప్రముఖంగా వాళ్ళు హైలైట్ చేసుకున్నారు. నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఉంటే నాకేం ఒరిగింది, నేను జగన్ మీద కోపంతో నా మీద కేసులు పెట్టారు, జగన్ తర్వాత నా మీదే ఎక్కువగా కేసులు ఉన్నాయి. అంటే ఒక విధంగా ఈ కేసులన్నీ కాంగ్రెస్ కావాలని పెట్టింది. అంటే బీఆర్ఎస్కు వైసీపీకి దోస్తానా ఉందని ఎలాగ అంటుంటారు కదా, ఈమె బీఆర్ఎస్ కదా, కాబట్టి ఆ కేసులు ఆ వివరాలు ఇవన్నీ పెట్టి కాంగ్రెస్ హైకమాండ్ తన మీద ఎలా ఒత్తిడి తెచ్చింది అని ఇవన్నీ వాళ్ళు రాశారు. సో ఇక్కడ ఇందులో రామాయణంలో మహాభారతం లాగా తెలంగాణ శాసనసభ గొడవలో జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రత్యక్షం కావడం ఇంకొక రాజకీయాలు అలా పెనవేసుకుపోతున్న పరిస్థితి.